ఎవ్రీ ఇయర్ నా బర్త్డే కోసం వెయిట్ చేసినా చేయకుండా మా యానివర్సరీ కోసం అయితే తప్పకుండా వెయిట్ చేస్తారా. నేను సక్సెస్ఫుల్ గా 6 years కంప్లీట్ చేసుకుని 7th year లోకి అయితే అడుగు పెట్టేసినాం. ఈ రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. మీ బ్లెస్సింగ్స్ కోసం అయితే నేను ఈగర్ గా వెయిట్ చేస్తా. ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతా అంటే ఇంకా మాటలు ఉండవు. యాక్చువల్ గా నైట్ కేక్ కటింగ్ చేయాలి అన్న ప్లానింగ్ అయితే మాకు ఏం లేదనమాట. మార్నింగే టెంపుల్ కి వెళ్ళి నెక్స్ట్ డే అయినా వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాం. బట్ మిమ్మల్ని మీ బ్లెస్సింగ్స్ ని మిస్ అవ్వకూడదు కదా, అందుకే లైఫ్ లో కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. ఎంత బిజీగా ఉన్నా వాటిని స్కిప్ చేయకుండా ఖచ్చితంగా కలిసి టైం స్పెండ్ చేయాలి. నైట్ అందరు ఫుల్ బిజీగా ఉండే అనమాట. వీళ్ళందరినీ డిస్టర్బ్ చేసి మరి లేపినాం మేము. మధ్యలో నిలబడ్డాడే ఈ మహానుభావుడు, ఈయననే అనమాట ప్లాన్ చేసింది. నైట్ కేక్ కటింగ్ అంతా చేద్దా నేను చూసుకుంటా అన్నాడు. మంచిగా పడుకున్నాడు రా కుంభకర్ణుడు లాగా. ఏం చేయాలో కూడా అర్థం కాలేదు మాకు. ఆ టైంలో ఫుల్ డిసప్పాయింట్ అయినాం. ఇట్లా కాదని మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసినాం వస్తారేమని. అందరూ ఫుల్ స్లీప్ లో ఉండే. ఒక్క ఫ్రెండ్ అయితే వచ్చిండు. నేను ఎంత సెలబ్రేట్ చేసుకున్నా హ్యాపీగా ఫీల్ అయ్యేదంటే మీరు పెట్టే ఒక్క కామెంట్ తోనేరా. మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత టెన్షన్, ఇంత యాంగ్జైటీ ఫీలింగ్ నా లైఫ్ లో నేను ఎప్పుడు ఫేస్ చేయలేదురా బాబు. పొద్దున్న నుంచి వీడియో 10 o'clock పెట్టాలని ట్రై చేస్తుంటే 5-6 times పెట్టినా కూడా ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సాంగ్ యాడ్ చేసినాం కాబట్టి. మీరు ఈ వీడియో మిస్ అవ్వద్దు అన్న ఒకే ఒక రీజన్ తోని నేనైతే ఇప్పటికిప్పుడు హరిబరిగా మాట్లాడి అప్లోడ్ చేస్తున్నా. మైకులు ఏం లేవు, కొంచెం అటు ఇటు ఉంటే అడ్జస్ట్ చేసుకోండి.